మనం చేసేది మన గ్లూట్ వర్కౌట్, అది కూడా మన యాంకిల్ వెయిట్స్ యూజ్ చేసి. సో ఈ యాంకిల్ వెయిట్స్తో మనం గ్లూట్ వర్కౌట్ ఎలా చేద్దాము అనేది చూసేద్దాం. సో ఫస్ట్ లెట్స్ బెండ్ ఆన్ ద సైడ్. దీన్ని లెగ్ బెండ్ చేసుకుందాము. అండ్ ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ లెగ్ని మనము ఆన్ టాప్, ఈ అదర్ లెగ్ ఆన్ టాప్ పెట్టుకుందాము. అండ్ ఇది మీడియస్ అంటే ఆ టాప్ పార్ట్ని మనము స్ట్రెంథెన్ చేసుకున్నాం. ఇది స్ట్రెంగ్త్ ఉంటే మనకి చాలా బాడీ స్టెబిలిటీ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో 3, ఈ లెగ్ మీదకి రావాలి. 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నైస్. సో దాంతో మనకి మన టాప్ పార్ట్ ఆఫ్ ద గ్లూట్ మీద మంచి లోడ్ పడింది. సేమ్ థింగ్ మనం వెనక్కి తీసుకెళ్దాం. సో ఇది వెనక్కి తీసుకెళ్ళినప్పుడు మనకి బాటమ్ పార్ట్ ఆఫ్ ద లోడ్ పడుతుంది. ఓకే, మళ్ళీ 15. సో 3, 2, 1 and go. 1, 2, back straight. 3, control. 4, 5, 6, 7, 8, 9, 10. నైస్. సో దాంతో మనకి టాప్ పార్ట్ అయిపోయింది అండ్ బాటమ్ పార్ట్ అయిపోయింది, రైట్? నో సేమ్ థింగ్ ఇప్పుడు మనము ఆన్ ది అదర్ సైడ్ చేద్దాం. సో మరి ఆ స్మాల్ పార్ట్ ఇన్సైడ్ పార్ట్ అంటారా, అది మనం రెండింటినీ చేస్తుంటే స్టెబిలైజర్ మసిల్ కింద యూజ్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ టాప్ పార్ట్, దాని తర్వాత బాటమ్ పార్ట్. సో కంట్రోల్తో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నైస్. సో అది మన గ్లూటస్ మీడియస్ అంటే స్మాల్ టాప్ పార్ట్, ఐ మీన్ మీడియం టాప్ పార్ట్. నెక్స్ట్ ఇస్ మన మాక్సిమస్ విచ్ ఇస్ బ్యాక్వర్డ్. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Beautiful. That is our back part. Now next ఇక్కడ నుంచి మనము ఇంకొక స్టెబిలైజింగ్ చేద్దాము, విచ్ ఇస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కలిపి చేద్దాము. సో దట్ దాంతో మన ఇంటర్నల్ స్టెబిలైజర్ కూడా మంచి వర్క్ వస్తుంది. స్టార్ట్ ఫ్రమ్ ఫ్రంట్. సో 3, 2, 1 and go. 1 and lift back and 2. Super. 3, very nice. 4, 5, super. 6, very nice. 7, 8, 2 more. 9, last one and 10. Super. So దాంతో మనకి మన డౌన్, టాప్ అండ్ ఇన్సైడ్ మసిల్ కూడా ఫుల్ బర్న్. తెలిసిందా పవన్? నైస్. సేమ్ థింగ్ ఇప్పుడు ఆన్ ద అదర్ సైడ్ చేద్దాం, ద ఫ్రంట్ అండ్ బ్యాక్ టుగెదర్. సో 3, 2, 1 and let's go. 1, 2, 3, 4, 5, 6, lift it higher, 7, 8, 9, last one and 10. Fantastic. So the glute is fully burning. తెలిసిందా? నైస్. నా నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి చేసేది ఏంటంటే ఈ లెగ్ని సపోర్ట్ తీసుకుంటాము అండ్ ఇక్కడ నుంచి ఈ లెగ్ని లేపుతాం. ఇది లేపినప్పుడు మనకి లెఫ్ట్ ఏదైతే సపోర్ట్ ఇస్తుందో ఆ గ్లూట్ వర్క్ అవుతూ ఈ ఇన్నర్ థై కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, 1, 2, 3. సో మనకి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈ గ్లూట్ అనేది స్టెబిలైజింగ్గా ఇవ్వాలి సపోర్ట్.
So 3, 2, 1, go 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Same thing on the other side. Yeah. So 3. So mali ee glute nunchi manaki strength and control ravali, and ikkada nunchi mana inner thigh activate avuddi. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Nice. So danto malli manki glute meeda chala focused work. Did you feel that, Pawan? Yeah. Nice. So దీంతో మనకి మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వేరియేషన్స్ మన గ్లూటస్ మీడియస్ అండ్ గ్లూటస్ మాక్సిమస్ వీటి రెండిటి మీద అండ్ ఆ స్టెబిలైజర్ మినిమస్ మీద కూడా పడింది.